'Cause I am yours and you are mine. 'Cause I am yours and you are mine. You are mine. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ అనుదిన ఆహారం ధ్యానంలో ఈరోజు మనం యోబు గ్రంథంలోని అమూల్యమైన సత్యాన్ని ధ్యానించుకుందాం. యోబు జీవితం మనకు ఒకటే నేర్పిస్తుంది. కష్టాలు మనిషికి కాదు, దేవునిపై మనకున్న విశ్వాసాన్ని పరీక్షిస్తాయి. ధన ప్రాణ నష్టం వచ్చినా ఆయన దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయన నామానికి స్తుతి కలుగును కాక అని యోబు అన్నాడు. మంచి వ్యక్తులు ఎందుకు బాధపడతారు అనే ప్రశ్నకు సమాధానం వెతకటం. దేవుని యందు విశ్వాసం కన్నా కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి యోబు గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఈరోజు మనం యోబు గ్రంథం మొదటి నుంచి చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఊజు దేశమునందు యోబు అనొక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడుకున్నప్పుడు తమ 3 అక్కా చెల్లెండ్లు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానినడుగగా అపవాది భూమి మీద ఇటూ అటూ తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా అపవాది, యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. నీవు అతనికి అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించియున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియూ చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తన అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచూ నుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షేబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరియొకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానెను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరియొకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని
తల వెంట్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా, వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానినడుగగా, అపవాది, భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా, అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అందుకు యెహోవా, అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్లి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు కొనుటకై చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంబంధించిన ఆపదలన్నిటినీ గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికంగా నుండెనని గ్రహించి ఎవరనూ అతనితో ఒక్క మాటైననూ పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. యోబు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఈలాగు అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగుచేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. ఆ దినము అంధకారమగునుగాక. పైనుండి దేవుడు దాని నంచకుండునుగాక. వెలుగు దానిమీద ప్రకాశింపకుండునుగాక. చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తమ యొద్దకు తీసుకొనుగాక. మేఘము దాన్ని కమ్మునుగాక. పగలును కమ్మునట్టి అంధకారము దాన్ని బెదిరించునుగాక. అంధకారము ఆ రాత్రిని పట్టుకొనుగాక. సంవత్సరపు దినములలో నేనొక దాననని అది హర్షింపకుండునుగాక. మాసముల సంఖ్యలో అది చేరకుండునుగాక. ఆ రాత్రి ఎవడనూ జననము కాకపోవునుగాక. దానిలో ఏ ఉత్సాహ ధ్వని పుట్టకుండునుగాక. దినములు అశుభదినములని చెప్పువారు దానిని శపించుదురుగాక. భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురుగాక. అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక. వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవునుగాక. అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక. పుట్టుకలోనే నేనేలా చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతిని. మోకాళ్ల మీద నన్నేలా ఉంచుకొనిరే, నేనేలా స్తనములను కుడిచితిని. లేని ఎడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించియుందును, నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగియుండును. తమ కొరకు బీడు భూముల యందు భవనములు కట్టించుకొనిన భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మళించియుందును. బంగారం సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించియుందును. అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనై లేకపోయి ఉందును.
వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయి ఉందును. అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు. బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు. బంధింపబడిన వారు కార్యనియామకుల శబ్దము వినక ఏకముగా కూడి విశ్రమించుదురు. అల్పులేమి ఘనులేమి అందరూ నచ్చటనున్నారు. దాసులు తమ యజమానుల వశం నుండి తప్పించుకుని స్వతంత్రులై ఉన్నారు. దుర్దశలోనున్న వారికి వెలిగియబడుటయేలా, దుఃఖాక్రాంతులైన వారికి జీవమియ్యబడుటయేలా. వారు మరణమునపేక్షింతురు. దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు, కాని అది వారికి దొరకకయున్నది. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. మరుగున పడిన మార్గము గలవానికిని, దేవుడు చుట్టూ కంచెవేసిన వానికిని వెలుగు ఇయ్యబడనేలా. భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది. నా మొరలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి. ఏది వచ్చినని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు. శ్రమయే సంభవించుచున్నది.